ప్రభుత్వాలు ఏదైనా కార్యక్రమం చేపడితే ఆహా ఓహో బ్రహ్మాండం అంటూ ఆర్భాటపు ప్రచారాలు చేస్తుంటాయి. ఆ తర్వాత మొదలుపెట్టిన విషయాన్ని మర్చిపోయి గాలి కొదిలేస్తాయని అనేకసార్లు రుజువైంది. ఇప్పుడు ఆ కోవలోకి వస్తుంది రైతు వేదిక. రైతులకు మేలు చేసేందుకు క్లస్టర్ల వారీగా విభజించి లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికలు ప్రస్తుతం ఆదరణ కోల్పోయి రైతులకు ఉపయోగం లేకుండా పోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతు వేదికల దుస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి అందిస్తారు. సాగులో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు అదే సమయంలో ప్రత్యామ్నాయ పంటలు అంటే వరి పత్తితో పాటు మిగిలినటువంటి ప్రత్యామ్నాయ పంటల సాగులో ఉత్పన్నమయ్యేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికక్కడ రైతు వేదికల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో హయాంలో రైతు వేదికల్ని ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా విభజించి రైతు వేదికలు నిర్మించినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే 140 రైతు వేదికల్ని నిర్మించగా అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 92 రైతు వేదికలు, అదే సమయంలో సూర్యాపేట జిల్లాలో 82 రైతు వేదికలు, మొత్తం 300 పైచులు రైతు వేదికల్ని 22 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలు వెచ్చించి మరీ నిర్మించినటువంటి రైతు వేదికలు ప్రస్తుతం నిర్వహణ భారంతో పాటు అందులో కనీసం మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా ప్రభుత్వం గత 5 సంవత్సరాలకు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అయితే ఏఈఓలే అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లే సొంతంగా డబ్బులు ఖర్చు పెడుతూ నిర్వహణ చేస్తున్నామని చెప్పేసి కూడా మనకైతే ఏఈఓలతో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం కారణంగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేయాలి, రైతుల్ని వరి పత్తితో పాటు మిగిలినటువంటి వర్షాధారిత పంటలు కాకుండా ఒకవేళ తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు కూడా తట్టుకునేటువంటి పంటల సాగు వైపు మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పేసి అధికారులు ప్రభుత్వం కూడా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాలని చెప్పేసి పదే అటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి సాగు విధానం ఏ విధంగా ఉంటుంది, అందులో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే ఎవరు సలహాలు అందిస్తారు అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే 5,000 ఎకరాలని ఒక క్లస్టర్గా విభజించి రైతు వేదికలు నిర్మించినటువంటి నేపథ్యంలోనే ఏఈఓలు ప్రస్తుతం దాని మెయింటెనెన్స్ సరిగా ఉండట్లేదు. ఏఈఓలే సొంతంగా వాళ్ళకు వచ్చేటువంటి జీతం నుంచి నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల రైతు వేదికల నిర్వహణ కోసం గతంలో ప్రారంభించినటువంటి సమయంలో 9,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే కొంతకాలం వరకు ఇచ్చినప్పుడు కూడా ఆ తర్వాత ఆ మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రతి వారం కావచ్చు ఆ తర్వాత రైతులతోటి సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యంలో ప్రొజెక్టర్తో పాటు నెట్కి సంబంధించినటువంటి సదుపాయం కూడా లేదు. అదే సమయంలో చూసుకున్నట్లయితే కరెంట్ బిల్లులు కూడా తడిసి మోపడవుతున్నాయి అంటున్నారు. వాచ్మెన్ లేకపోవడం, అదే సమయంలో ఇక్కడ స్వీపర్లు కూడా లేకపోవడంతో ఏఈఓల మీదనే భారం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులతో సమావేశం నిర్వహించడం దేవుడెరుగు, అదే సమయంలో వాళ్ళకి సలహాలు ఇచ్చడం దేవుడెరుగు, కానీ రైతు వేదికలను మెయింటైన్ చేయడమే తలకు మించిన భారంగా మారుతుందని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం అయితే నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. 4 years నుంచి ఈ రైతు వేదికల బిల్లులు పెండింగ్ ఉన్నాయి సార్. ప్రతి నెల మేము ఒక స్వీపర్ని పెట్టుకుని దాదాపు 3,000 నుంచి 5,000 వరకు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే వీసీలు కూడా అరేంజ్ చేసిరు. వీసీలకి వైఫై కనెక్షన్ లాంటివి ఏమీ లేవు. మా ఫోన్లో హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ వీసీలకు కూడా భద్రత లేదు. ఇది మెయిన్ రోడ్ అయిపోయింది. ఏ టైంలో ఏం జరిగేది తెలియట్లేదు. వాష్రూమ్స్ లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. మీటింగ్స్ ఏమైనా జరిగినా కూడా దానికి సంబంధించిన స్నాక్స్ వాటికి కూడా మేమే అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎలాంటి గవర్నమెంట్ నుంచి బడ్జెట్ లేదు. అలాగే ప్రతి వర్క్ కూడా మాకు ఆన్లైన్లో ఫోన్లోనే జరుగుతుంది. ఫోన్లు కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఇప్పటివరకు ఎప్పుడో 2018లో ఇచ్చారు ట్యాబ్స్, అవి ఖరాబ్ అయిపోయినాయి. మేము 2 ఫోన్లు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ దుర్భర పరిస్థితుల్ని ఖచ్చితంగా ప్రభుత్వం అయితే తొలగించి రైతులకి రైతు వేదిక పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలాగా చర్యలు అయితే చేపట్టాల్సినటువంటి అవసరం అవుతుంది. నేను శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, దుప్పలపల్లి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.